హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ మేక్ చేసి చూపిస్తాను. ఈ రోజు నుంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మేకింగ్ డైలీ అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయిపోండి. నేను మేక్ చేసేటప్పుడు ఏమేమి మెటీరియల్ యూజ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఓహెచ్పి షీట్ కావాలి. దాన్ని ట్రాన్స్పరెంట్ షీట్ అని కూడా అంటాము. ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసి కుందన్స్ అటాచ్ చేసుకుంటున్నాను. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మేక్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన గమ్ B7000 గమ్. మిడిల్లో డ్రాప్ షేప్ కుందన్ అంటించుకొని చుట్టూతా 4mm రౌండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేశాను. మళ్ళీ పైన గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ 3 అటాచ్ చేసుకున్నాను. ఇలా మనకి నచ్చిన డిజైన్లో కుందన్స్ అటాచ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ కుందన్స్ పైన మళ్ళీ గమ్ అప్లై చేసి ఇలా జర్కన్ స్టోన్ అటాచ్ చేసుకున్నాను. ఇలా కుందన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలి. కనీసం ఒక హాఫ్ డే అన్న వదిలేస్తే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఓహెచ్పి షీట్ని కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది కనిపించకుండా కట్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఫినిషింగ్ కోసం నేను థ్రెడ్ కటర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అగరబత్తి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ షీట్ని కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మన స్టడ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా స్టడ్స్ కోసం ఇలా 2 తయారు చేసుకోవాలి. తర్వాత వ్యాక్స్ షీట్ తీసుకొని ఇదే షేప్లో వ్యాక్స్ షీట్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వ్యాక్స్ షీట్ని కూడా ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం ఐపిన్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ స్టడ్స్ అయితే ఈ ఐపిన్స్ అవసరం లేదు. మనం హ్యాంగింగ్ చేసుకోవాలంటే ఇలా ఐపిన్ని ఎంత లెంత్ కావాలో అంతవరకు ఇలా చూసుకోవాలి. ఆ లెంత్ వరకు కట్ చేసుకోవాలి. మనం ఒక ఐపిన్ని తీసుకొని ఇలా 2 ఐపిన్స్ లాగా మేక్ చేసుకోవచ్చు. ఐపిన్ని ఇంకొక ఎండ్ దగ్గర ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకుంటే మనకి 2 ఐపిన్స్ లాగా రెడీ అవుతాయి. ఇలా మనకి కావాల్సిన ఐపిన్స్ని మేక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక్కొక్క దానికి 5 యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు 5 సరిపోతుంది అనిపించింది. ఇలా ఐపిన్స్ని కట్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసి ఈ వీడియోలో చూపించినట్లుగా అటాచ్ చేసుకోవాలి. ఈ ఐపిన్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వ్యాక్స్ షీట్ని, ఆ వ్యాక్స్ షీట్ని స్టడ్ బేస్కి అటాచ్ చేసి దీని మీద అంటించేసుకోవాలి. ఇలా అంటించిన తర్వాత కనీసం ఒక 1 or 2 అవర్స్ అయినా డ్రై అవ్వనివ్వాలి. ఇవి కంప్లీట్గా డ్రై అవ్వకముందే హ్యాంగింగ్స్ని మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత ఊడిపోతాయి. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం హ్యాంగింగ్స్ని అటాచ్ చేసుకోవడమే. నేను ఇక్కడ లారియల్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే హ్యాంగింగ్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ హ్యాంగింగ్స్ని కొంచెం నోస్ ఫ్లైర్ తోటి ఇలా ఓపెన్ చేసి హ్యాంగింగ్ బీడ్స్ని అటాచ్ చేసుకోవడమే. నేను ఇక్కడ లారియల్ బీడ్స్ అటాచ్ చేస్తున్నాను. 5 బీడ్స్ చొప్పున అటాచ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా అటాచ్ చేసుకుంటే మన ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా 5 అటాచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన ఐపిన్ని ఇలా లోపలికి క్లోజ్ చేసుకోవాలి. అంతే. ఇలా అన్నిట్లోకి బీడ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. ఐపిన్ని ఓపెన్ చేసి బీడ్స్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం గట్టిగా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే బీడ్స్ ఊడిపోతూ ఉంటాయి. కంప్లీట్గా అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఏమన్నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్